హాయ్ హలో గైస్, వెల్కమ్ టు ఆర్కమ్ మీడియా. నేను మీ శ్రీనివాస్. ఈరోజు సత్యదేవ్ గారు నటించిన కృష్ణమ్మ మూవీ అసలు ఈరోజు రిలీజ్ అయ్యింది. ఎలా ఉంది, అసలు అతను యాక్టింగ్ ఎలా చేశారో తెలుసుకుందామని మనం ప్రసాద్ ఐనాక్స్ దగ్గరికి వచ్చాము. సో మన ప్రేక్షకులను అడిగి ఒకసారి తెలుసుకుందాం. చాలా బాగుందండి. ఆడియన్స్ రెస్పాన్స్ చాలా బాగుంది. బట్ నాకు అందరితో కలిసి చూడడం చాలా హ్యాపీ. ఇంకో హీరోయిన్ కూడా రావాలి. హైలైట్స్ ఏమనిపించాయి మీరు చూస్తారు కదా మూవీ? ఆబ్వియస్లీ క్లైమాక్స్ చాలా బాగా అనిపించింది. ఆబ్వియస్లీ క్లైమాక్స్ చాలా బాగా అనిపించింది. అన్న జనరల్ గా ఒక మాట చెప్తాను, ఈ సినిమా ఓటేసిన తర్వాత హ్యాపీగా అందరూ కూడా చాలా హ్యాపీగా చూస్తారు. ఈ సమ్మర్ లో బ్లాక్ బస్టర్ ఏదైనా ఉంది అంటే కృష్ణమ్మ అనమాట. చాలా క్రేజీ ఉంది. ఈ హీరోయిన్ చాలా చిన్న క్యారెక్టరే కానీ ఒక మంచి క్యారెక్టర్ అనమాట. చాలా మంచి క్యారెక్టర్. దాని తర్వాత ఇంకో హీరో అసలైన హీరోయిన్ గురించే టాపిక్ అనమాట రావాలి. థ్యాంక్ యూ మ్యామ్, చాలా బాగా చేశారు. మీ పేరు? రెస్పాన్స్ ఎలా అనిపించింది? పాజిటివ్ రెస్పాన్స్ అయిపోయారు. ఐఎమ్ సో హ్యాపీ. Like Krishnamma come out so well and never disappoint the audience. It will entertain for sure. Climax మొత్తం goose bumps వచ్చాయి. Yeah, I felt that too. I'm so happy. మేడం, ఆడియన్స్ తో చూసారు కదా, ఎలా అనిపించింది రెస్పాన్స్? Positive response from everywhere. So I'm so happy. నిజం చెప్పాలంటే ఈ థియేటర్ లో చూసే సినిమా కాదు ఇది, విజయవాడ జగన్పేటలో చూసే సినిమా అనమాట. చాలా మాస్ ఆడియన్స్ కావాలి. మాస్ ఆడియన్స్ చాలా క్రేజీ. హీరోతో మీకు ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? He is very comfortable to work with and he is very supportive throughout the shoot. I'm a Malayali, so I don't know language first, so he helped me a lot. Thank you. మ్యామ్ మీరు చెప్పండి, ఎలా ఉంది ఎక్స్పీరియన్స్ మీతో చేయడం? ఆడియన్స్ రెస్పాన్స్ ఎలా ఉంది? Audience response was so good. I'm so happy. Like after interval, I got goosebumps too. And ఇలా మంచి టీంతో వర్క్ చేయడం నా అదృష్టం. మేడం, సత్యదేవ్ గారి పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? He's an excellent performer. You can see when you once saw the movie. He's very good in this movie. Yeah. మేడం, మీ క్యారెక్టర్ చూసుకున్నప్పుడు ఎలా అనిపించింది? My character, like everyone will emotionally connect with that character. So yeah, Meena, my character name is Meena, and she's like bold, stubborn girl, like always rude outside, but inside always there is an innocence, like that. Yeah, according to the public talk, this seems to be like it is a friendship bonding. Yeah, So, sure. what about the response and they're doing in the film is? Movie is fully an emotional roller coaster, like ups and downs. So yeah, it's like very good in that movie, like the friendship, that bond. మేడం, జూనియర్ ఎన్టీఆర్ కట్అవుట్ ఉంది కదా మూవీలో, అది ఎలా అనిపించింది? హౌ యు ఆర్ ఫీలింగ్ వెన్ దట్ సీన్ ఈస్ కమింగ్? Yeah, you will get goosebumps for sure. And that's it. షౌటింగ్ ఇన్ థియేటర్. Yeah. What is the main reason to involving the poster in the movie? What? It is in poster undi kada movie lo, so reason enti ante NTR fan ga pettara leకపోతే That you will get once you watch the movie. suspense? Yeah, I can't say that. కృష్ణమ్మ సినిమా చూసిన చాలా బాగుంది. అంటే డిఫరెంట్ కాన్సెప్ట్. అంటే సత్యదేవ్ గారు ప్రతి క్యారెక్టర్ ఏ సినిమా ఎంచుకున్నా కూడా ఒక మంచి కాన్సెప్ట్, అంటే డిఫరెంట్గా వెళ్ళిపోతాడు. అలాంటి కాన్సెప్ట్లో ఇదైతే ఇంకా వెరైటీగా అనమాట. నిజంగా ఏంటంటే ఈ సినిమా సంబంధించి సత్యదేవ్ గారు ఒక అనాథకి ఒక ఫ్యామిలీ అనేది క్రియేట్ కావాలన్న, ఫ్యామిలీకి గురించి అభిప్రాయం ఫ్యామిలీ పట్ల ఉండే ఇబ్బందులు కానీ హ్యాపీనెస్ కానీ ఎవ్రీథింగ్ చాలా పర్ఫెక్ట్గా చూపించారు. కాకపోతే ఏంటంటే ఫస్ట్ హాఫ్ సినిమా కోసాలకి ఏంటంటే అనాథలకు ఒక ఫ్యామిలీ అనేది క్రియేట్ చేసుకోవడం, ప్రేమించి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుని హ్యాపీ లైఫ్ అనేది లీడ్ చేయాలనుకున్న సత్యదేవ్ గారు కానీ వాళ్ళ ఫ్రెండ్స్ కానీ ప్రతి ఒక్క లైవ్ ట్రాక్ అనేది ఫస్ట్ హాఫ్ మాత్రం చాలా బాగుందన్న. సెకండ్ హాఫ్ కోసాలకే రాజకీయ నాయకులు కానీ అలాగే పోలీసులు కానీ చాలామంది రియల్ లైఫ్
లైఫ్లో కూడా ఇలాంటి సంఘటనలు జరుగుతాయి. అలా రియాలిటీకి చాలా దగ్గరగా ఉంది ఈ సినిమా అయితే మాత్రం. ఒకటైతే చెప్తున్నా, సత్యదేవ్ అన్న క్యారెక్టర్ అయితే మాస్ లుక్ అన్న ఊర మాస్ లుక్. నిజంగా అనాథలు కూడా అలా ఉండరేమో, అంత జీవించేసాడు, ఏడబడితే ఆడ పడుకోవడం, అదంతా ఎవ్రీథింగ్ చాలా బాగుంది. సెకండ్ హాఫ్ కోసాలకి ఏంటంటే ఆ ఫ్యామిలీని ఏదైతే అనాథలు క్రియేట్ చేసుకుంటే ఒక అమ్మాయిని ప్రేమించి లవ్ చేసి తర్వాత అమ్మాయితో లైఫ్ లాంగ్ లీడ్ చేసే టైంలో ఏదో విధంగా స్ట్రగుల్స్తో ఏదో ఇబ్బందుల్లో పెట్టి నిజంగా రాజకీయ నాయకులు వాడుకునేది సిచ్యువేషన్ కానీ, అలాగే పోలీసులు ఆ అవకాశాన్ని ఎలా వాడుకున్నారా అనేది కానీ పర్ఫెక్ట్గా చూపించారు. సూపర్గా ఉంది నిజంగా. క్లైమాక్స్ 40 minutes అయితే పరిగెత్తించారు అన్న సినిమా మాత్రం. ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. ప్రొడక్షన్ వాల్యూస్ అయితే చాలా బాగున్నాయి. లవ్ ట్రాక్ కూడా అసలు చాలా డిఫరెంట్గా చూపించారు అన్న. నాకు ఒక వేరే లెవెల్లో చూపించారు. లవ్ ట్రాక్ కూడా చాలా బాగుంది. ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా అన్న. మంచిగా ఉంది సినిమా అయితే. కృష్ణమ్మ చాలా బాగుందండి సినిమా. అంటే ఒక ముగ్గురు ఫ్రెండ్స్ స్టోరీ అన్నమాట. సో అది ఎలా చూపించాలంటే చాలా డిఫరెంట్గా ఉంది. విజయవాడ కనకదుర్గమ్మ గుడి దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే లాస్ట్ ఒక అడవిలో ఎండింగ్ అవుతుంది. సో స్టోరీ అయితే మాత్రం చాలా డిఫరెంట్గా ఉందండి, కొత్తగా ఉంది. అండ్ సత్య ఆయన క్యారెక్టర్, ఆయన యాక్టింగ్ అందరికీ మీకు తెలుసు. సో ఇందులో చాలా బాగుంది. అంటే అక్రమ కేసులు పెట్టి, అంటే పోలీసు వాళ్ళే కానీ లాయర్లే కానీ ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు, అంటే చాలామంది అక్రమ కేసుల్లో ఎంతమంది బలైపోతున్నారు, ఆ కేసులు అంటే వేరే వేరే తప్పుడు కేసులు పెట్టి అమ్మాయిలు ఎంతమంది బలైపోతున్నారు అనేది ఈ సినిమా కృష్ణమ్మ సినిమాలో చూపించారు. సో ఇది చాలామందికి కనెక్ట్ అవుతుంది ఈ సినిమా. నిజంగా చెప్పాలంటే అంటే డబ్బులు పెట్టుకోలేని వాళ్ళు, లాయర్లు పెట్టుకునే వాళ్ళు, బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు ఎంతమంది బలైపోతున్నారు అనేది చాలా క్లియర్ కట్గా చూపించారు. సో నిజంగా ఇది ప్రతి జీవితంలోనూ ప్రతి ఒక్కరికి జరుగుద్ది. సో చిన్న ఉంటారు కదండి, ఎవరు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళకైతే మాత్రం నిజంగా ఇది సినిమా కళ్ళంట నీళ్ళు వస్తాయి అన్నమాట సినిమా. ఎందుకంటే సత్యదేవ్ అన్ని డిఫరెంట్ స్టోరీస్ ఉంటాయి. అవును, 10 సార్లు చూస్తాం మనం ప్రతి సినిమాలో. సో ఇది కూడా డిఫరెంట్గా ఉందన్న. అదే చాలా డిఫరెంట్గా ఉంది. మామూలు రొటీన్ స్టోరీ కాదు, ఆ రియల్ స్టోరీ లాగా ఉంది చెప్పాలంటే. ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యే స్టోరీ. సో ఇంకోటి ఏంటంటే విజయవాడలో జరిగే ఒక కథ, ఒక గంజాయి లేకపోతే చిన్న చిన్న దొంగతనాలు చేసుకుంటూ అలా జీవనం సాగిస్తున్నప్పుడు ఒక అమ్మాయి కోసం వీళ్ళ లైఫ్ మొత్తం సాక్రిఫైస్ చేసి ఒక 10 సంవత్సరాలు జైల్లో ఉండి అసలు ఆ అమ్మాయిని ఎందుకు చంపారు, ఆ అమ్మాయి వల్ల ఎవరైతే ఉన్నారో వాళ్ళని పగ తీర్చుకోవడానికి లాస్ట్ దాకా వీళ్ళ స్టోరీ రన్ అవుతూ ఉంటుంది అనమాట. సో లాస్ట్ ట్విస్ట్ ఏంటంటే చంపే విధానం ఎవరైనా ఫైటింగ్ చేసే కత్తులతో నరికి చంపేస్తారు, కానీ భూమిలో పాది పెట్టి బెల్లం పాకం కాసి అది మొహం మీద పంపి చీమలు కుట్టి 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 పగ తీర్చుకుని చూడండి. అది చంపడం చూడండి, ఐ సినిమా గుర్తొచ్చింది నాకైతే నిజంగా. అయితే నిజంగా ఆడదాని మీద లేకపోతే అమ్మాయిల మీద ఎవరైనా అగత్యం చేస్తే కనుక ఇలా చేసేస్తే సరిపోతుంది. కొట్టడం కాదు, భూమిలో పాది పెట్టేసి తల బయటికి పెట్టి బెల్లం పాకం పంచదార పాకం వేసేయాలి అంతే. అప్పుడు తెలుస్తుంది ఒక్కొక్కరికి అంతే. సినిమాలో ఎన్టీఆర్ అన్న కట్అవుట్ ఉంది కదా, సో అదేమన్నా అది నార్మల్, అదేం లేదు, మామూలుగా సినిమాకి వెళ్తారు అంతే. సో అది చిన్న బిట్, అదేం పెద్ద కాదు. సో ఆయన ఆ సినిమా రిలీజ్ అవుతుంది ఆ టైంలో అంతే. ఎందుకంటే విజయవాడ అంటే మరి ఎన్టీఆర్ గారికి మరి ఆ కట్అవుట్లు మించుమించు ఒక 10-20 అడుగులు ఉంటుంది అనమాట. సో అలా చూపించారు అంతే. సత్యదేవ్ గారి ఎందుకంటే సినిమా చూసినా మాత్రం మనకు ఒక చాలా చెప్తున్నాడు, ఒక ఫ్రెండ్స్ కోసం చూపించాడు. ఒక ఫ్రెండ్ కోసం ఫ్రెండ్ త్యాగం చేస్తాడు మన సత్యదేవ్ గారు. ఆ దోస్తు కోసం ఎంతైనా పోరాడతాడు. అంటే ఇవాళ రేపు పెట్టిన దోస్తు అంటే ఒక్కొక్కరు ఇట్లా ఉంటారు, కొంతమంది విడిపోవడం అట్లా కదా. ఇది ఫ్రెండ్స్ అంటే ఒక్కొక్క ఐకమత్యంగా ఉంటారు అనమాట. యాక్షన్ పరంగా చూసుకున్నాం సత్యదేవ్ గారు ఇందులో మాత్రం ఇచ్చి పడేసిండు. యాక్టింగ్ పరంగా మాత్రం సూపర్ ఉంది. అంటే హీరోయిన్ కొత్త హీరోయిన్లు అయినా కూడా, కొత్తగా చేసినా కూడా హీరోయిన్లు కూడా మంచి చాలా కష్టపడ్డారు ఈ సినిమా కోసం. స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ కానీ డైరెక్టర్ కూడా మంచి పేరు వస్తుంది ఈ సినిమా నుంచి. అంటే చూడడానికి కూడా నీకు ఎక్కడ బోర్ అనేది లేదు. ప్రతి సీన్ చూసినా కూడా మనం ఎంజాయ్ చేస్తాం. అంటే అక్కడ కామెడీ కానీ అంటే ఏది చూసినా కూడా మనకన్నా బోర్ అనే సందర్భం అనేది లేదనమాట. ఫైట్ సీన్స్ మాత్రం ఇచ్చి పడేసిన దుమ్ము లేచిపోయింది. ఎందుకంటే ఈ సినిమా కోసం కాదు, నెక్స్ట్ సినిమా ఫుల్ బాటల్ మూవీ కోసం ఎదురు చూస్తున్నాం. ఈ సినిమా కృష్ణమ్మ సినిమా ఇట్టు కొట్టింది. నెక్స్ట్ రాబోయే ఫుల్ బాటల్ కోసం మేము ఎదురు చూస్తున్నాం సత్యదేవ్ గారు. ఆ సినిమా కోసం చాలా వెయిట్ చేస్తున్నాం. అది కూడా మీరు రిలీజ్ చేయాలని మేము కోరుకుంటున్నామండి. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ సూపర్ చింపేషన్. ఆయన కెరియర్కి సత్యదేవ్ గారి కెరియర్కి ఒక బిగ్ బ్లాక్ బస్టర్ దొరికినట్టే. ఎందుకంటే కొరటాల శివ గారు ప్రజెంట్ చేస్తారు, అరే కొంచెం ఉంటుంది మూవీలో కంటెంట్ ఉంటుంది అని చెప్పి అనుకున్నా. కానీ ఫ్రెండ్షిప్ కోసం ఇంత బాగా తీయడము, మళ్ళీ ఇంకోటి ఏంటంటే మన గోపాలకృష్ణ గారి డైరెక్షను
చాలా అంటే చాలా బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రేమ్ టు ఫ్రేమ్ ఫస్ట్ మళ్ళీ ఇంకోటి అన్న చెల్లెల సెంటిమెంట్ ఒకటి ఉంటుంది, మన కళ్ళకే నీళ్ళు వస్తాయి. ఒక సెంటిమెంట్ పరంగా అయినా సరే, ఒక ఫైట్స్ పరంగా అయినా సరే, ఒక స్టోరీ పరంగా అయినా సరే చాలా మంచిగా అనిపించింది కృష్ణమ్మ మూవీ. ఆయన సత్యదేవ్ గారికి ఎంత కష్టపడ్డారు అంటే, ఇలా సత్యదేవ్ గారే హీరో కాదా, ముగ్గురు హీరోస్ ఉంటారు, ప్రతి ఒక్కరు మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చిర్రు. నాకైతే ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఇంటర్వెల్ బ్లాక్ మాత్రం వేరే లెవెల్ ఉంటుంది. మళ్ళీ ఇంటర్వెల్ తర్వాత వేరే స్టోరీ ఉంటుంది అన్న. ఫస్ట్ హాఫ్ వేరే స్టోరీ, సెకండ్ హాఫ్ వేరే స్టోరీ ఉంటుంది. ఎక్సలెంట్ ఉంది మూవీ. కంపల్సరీ కృష్ణమ్మ థియేటర్లకు వచ్చి మస్ట్ వాచ్ మూవీ. మన ఫ్యామిలీ అందరూ వచ్చి వాచ్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఎన్టీఆర్ సీన్ ఏం లేదన్న. ఎన్టీఆర్ అంటే సింహాద్రి థియేటర్ ఏమంటారు మూవీ రిలీజ్ అప్పుడు ఒక ఫైట్ ఉంటుంది అంతే. కాకపోతే ఎన్టీఆర్ గారు కనబడతారు, ఎందుకంటే కొరటాల శివ గారు కాబట్టి కంపల్సరీ ఎన్టీఆర్ గారు కనబడతారు. ఎన్టీఆర్ గారు జస్ట్ ఫేస్ చూపెట్టంగా సింహాద్రి అని వచ్చాక ఇమ్మడే మొత్తం మిజిల్స్ వచ్చేసినాయి, అరుపులు. ప్లస్ ఇంకా సత్యదేవ్ గారి పర్ఫార్మెన్స్ మాత్రం వేరే లెవెల్ ఉంది. ఇంకో మరి ఆర్ఎక్స్ హండ్రెడ్ ఇంకొక క్యారెక్టర్ ఉంది, అలా కమిడియన్ గా ప్లే చేసిన ఆయన కూడా ఎక్సలెంట్ చేసిన. ఏం పర్ఫార్మెన్స్ అన్న, ముగ్గురు మస్తు చేసి. కొంతమంది ఎన్టీఆర్ అన్న గెస్ట్ రోల్ చేసిండు కొరటాల శివ కాబట్టి అన్నారు. గెస్ట్ రోల్ ఉంది, సింహాద్రిలో వస్తుంది. అది మీరు విజిల్స్ చాలా మంచిగా ఉంది. కంపల్సరీ స్క్రీన్ పే కనబడుతుంది అన్న. కానీ ఈ సినిమా అయితే మామూలుగా లేదు. ఒక ఫ్రెండ్షిప్ గురించి, ఒక అనాథల గురించి తీయడం జరిగింది. సినిమా బాగుందన్న. ఎన్టీఆర్ కరెక్ట్, అది కట్అవుట్ రాగానే రియాక్షన్ అయితే మామూలుగా లేదు. బట్ ఆ సినిమాలో యాక్టర్ పర్ఫార్మెన్స్ వైజ్గా చూసుకుంటే గుడ్ మూవీ. ఇప్పుడు మనం ఏమంటారు, ఈ సినిమాలో చెప్పుకోవాల్సింది ఏం లేకున్నా బట్ కాన్సెప్ట్ డిఫరెంట్గా ఉంది. ఇలాంటి సినిమాలు ఇప్పటివరకు రాలేదు. ఇంకొకటి మనం చెప్పుకోవాలనుకుంటే ఈ సినిమాలో మెంటల్ ఎక్కించేసిండు యాక్టింగ్ సత్యదేవ్ అయితే. బ్లాక్ బస్టర్ అని చెప్పలేము, హిట్. ఇప్పుడు మనం ఏమంటారు, సముద్రంలోకి వెళ్ళాలంటే కావాలి షిప్పు, ఏమన్నా చూపించిండా ఫ్రెండ్షిప్. గుడికి వెళ్తే కొడతాము గంట భయ్యా, ఏమన్నా ఉందా హీరోని జంట. ఈ సినిమా హిట్ భయ్యా, పండింది ఇంకా ప్రొడ్యూసర్ పంట. థ్యాంక్ యూ. ఎన్టీఆర్ అన్న ఎంట్రీ ఏం లేదు, బట్ సో ఎన్టీఆర్ అన్న మూవీ రిలీజ్ అవుతుంది, అక్కడ ఒక ఫైట్ ఉంటుంది. సో అది దాంట్లో వాడుకున్నారు అంతే. నేను చెప్తున్నాను కదా, నేను తన సినిమాలు రిలీజ్ అయినలో కొంతవరకు చూశాను. ఆ కొంతవరకు అంటే ఇది ద బెస్ట్ యాక్టింగ్ అని చెప్పొచ్చు. అసలు నిజంగా ఈ సినిమా ద్వారా తనకి ఇంకా మంచి సినిమాలు వస్తాయి అండ్ ఇంకా ఫ్యాన్ బేస్ పెరుగుతుంది. నిజంగా యాక్చువల్లీ తన వాయిస్ అంటే నాకు ఇష్టం. నాకే అని కాదు, చాలామందికి తన వాయిస్ డెలివరీ అంటే చాలా ఇష్టం. సో దీంట్లో అయితే ఒక నెక్స్ట్ లెవెల్ తన కెరియర్లో పీక్స్ అనే యాక్టింగ్ ఉంటుంది కదా, దీంట్లో ఇచ్చారు, చాలా బాగా ఇచ్చారు. థ్యాంక్ యూ. వాళ్ళు పడే కష్టాలు ఫ్యామిలీ కోసం కానీ అది కానీ చాలా అంటే చాలా నీట్గా చూపించారు. అసలు నిజంగా ఆయన డైలాగ్ సెన్స్, ఆయన చెప్పే విధానానికి ఈ సినిమాలో దానికి చాలా అంటే చాలా డిఫరెన్స్ ఉంది. చాలా స్లోగా తీసుకొచ్చారు కానీ సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ అంతే. నిజం చెప్తున్నా, అసలు నిజంగా రగ తీసిందన్న. నిజంగా ఈ టైప్ ఆఫ్ క్యారెక్టర్లో ఈ లుక్లో నేనైతే ఇప్పటివరకు ఏ సినిమాలో చూడాల. ఆయన డైలాగులు అసలు మామూలుగా ఉండవు. అలాంటిది ఈ సినిమాలో చాలా స్మూత్గా, చాలా నీట్గా, చాలా అంటే చాలా డిఫరెంట్ స్టోరీతో వచ్చింది. చాలా అంటే చాలా బాగుంది. ప్రతి ఒక్కరు ఖచ్చితంగా వెళ్ళి చూడండి. కృష్ణమ్మ ఎర్రగా తీసింది అంతే. సూపర్. థ్యాంక్ యూ. వేరే లెవెల్ అనిపించింది ఎన్టీఆర్ అన్నది. అంటే అన్న సినిమాలో హైలైట్స్ అంటే అసలు మన సత్యదేవ్ అన్న క్యారెక్టర్ అన్న, తన రోల్ కానీ తనకి ఇచ్చిన యాక్షన్ కానీ, అంటే ఇన్ని సినిమాల్లో ఇది ఒక మంచి సినిమా, బెస్ట్ సినిమా అని అయితే నాకు అనిపించింది. అతను వేరే లెవెల్ చేసిండు. ముగ్గురు ఫ్రెండ్స్ ఉంటారన్న, ముగ్గురు ఫ్రెండ్స్ కూడా అసలు వాళ్ళు ఎలా వచ్చారు, ఎందుకు ఏం చేస్తున్నారు అని చెప్పి అది అనమాట. సో నాకు చాలా అంటే చాలా బాగా చూపించారు అన్న సినిమాలో. ఓవరాల్గా ఈ సినిమా అనేది చాలా ప్లస్ పాయింట్ అన్న. అంటే పోలీసుల గురించి అన్న, మంచి పోలీసులు ఉంటారు, చెడ్డ పోలీసులు ఉంటారు. సో ఆ పోలీసుల గురించి కూడా ఒక మంచి స్టోరీ ఉందన్నమాట సినిమాలో. అంటే వాళ్ళు ఎందుకు ఏం చేసిర్రు అనేది సినిమాలో మీకే తెలుస్తుంది. ఫస్ట్ హాఫ్ మొత్తంగా ఫ్రెండ్స్తో ఎమోషన్స్ ఇవన్నీ ఉంటాయి. సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఆ నరకడం కానీ ఆ ఫైటింగ్ సీన్స్ ఉంటాయి అన్న, మొత్తం వేరే లెవెల్ అనిపించింది. సో కృష్ణమ్మ సినిమా అందరు చూడాలి అన్న థియేటర్లో. అన్న క్లైమాక్స్లో ఏడ్చేలే, కానీ లాస్ట్లో అయితే చాలా అంటే చాలా బాగా అనిపించింది. కానీ సినిమా అయితే నాకు చంపుతున్నప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది, బాగా అనిపించింది. సో మీరు చూడొచ్చు అన్న, ఎమోషన్స్ చాలా బాగా వర్కౌట్ అయినాయి. అన్న పర్ఫార్మెన్స్ అయితే చెప్పలేమన్నా, నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ అనిపించింది నాకు. నిజంగా తనకి ఇచ్చిన రోల్, తన పర్ఫార్మెన్స్కి చాలా అంటే చాలా బాగా న్యాయం చేశాడు. సినిమా ఒక రేంజ్కి వెళ్ళిందంటే సత్యదేవ్ అన్న రోల్ అన్న మంచి, మన యంగ్లో ఉన్నప్పుడు యంగ్గా ఉన్నాడు, ముసలోడు క్యారెక్టర్ ముసలోడు కూడా చాలా అంటే చాలా బాగానే చూపించారు అన్న. సస్పెన్స్లు ట్విస్ట్ సీన్స్
సీన్స్ అంటే ఉందన్న, కోర్టు సీన్ ఒకటి ఉంది, సస్పెన్స్ ట్విస్ట్ అదే ఉంది, ఇంటర్వెల్స్లో చాలా అంటే చాలా ఉన్నాయి. మీకు తెలుస్తుంది అన్న, సినిమా కూడా మీకే నచ్చుతుంది అన్న, అంతే. థ్యాంక్ యూ. కృష్ణమ్మ మూవీ చాలా బాగుంది బ్రో. సత్యదేవ్ గారు యాక్టింగ్ అయితే ఫిదా అయిపోయాను నేనైతే. ఫ్రెండ్స్ గురించి, ఫ్యామిలీస్ గురించి చాలా క్లారిటీగా చూపించారు. అంటే దీనిలో ఫ్యామిలీస్ గురించి అంటే ఎక్కువ లేదు, కానీ ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంది మూవీ మాత్రం. ఇక ఫ్రెండ్స్ ఎలా ఉంటారు, బయట వాళ్ళు ఎలా ఉంటారు, దాని గురించి అయితే బెస్ట్ ఎగ్జాంపుల్ కృష్ణమ్మ మూవీ. ఆ మూవీలో ఫ్రెండ్స్కి ఇచ్చే వాల్యూ ఎవరు ఇవ్వలేరు. ఎందుకంటే మూవీ చూస్తున్నంతసేపు మనం కనెక్ట్ అయిపోతాం. ఆ మూవీలో చూస్తున్నంతసేపు ఎమోషనల్గా టచ్ అవుతాం. ఒక ఫ్రెండ్ కోసం ఇంతగానం చేయొచ్చా అనేది సత్యదేవ్ గారు యాక్టింగ్ అయినా, లక్ష్మణ చేసింది, ఇంకో వేరే క్యారెక్టర్, ముగ్గురు ఫ్రెండ్స్ క్యారెక్టర్ చేశారు వాళ్ళు. ఇక పోలీస్ క్యారెక్టర్ అయినా సరే ప్రొడక్షన్ వాల్యూ అయితే చాలా బాగుంది. ఇక హీరోయిన్స్ అయితే పర్టికులర్గా ఈ మూవీలో హీరోయిన్స్ అంటే ఏం ఉండదు, వాళ్ళ ఒక రోల్ మాత్రమే వాళ్ళది. మూవీలో వాళ్ళు చేసిన విధానం అయితే ఫిదా అయిపోతారు అందరూ. ఖచ్చితంగా వచ్చి థియేటర్కి వచ్చి వాచ్ చేయండి. నేను కూడా 4.2 రేటింగ్ ఇస్తున్నాను. మీరు ఎంత ఇస్తున్నారో కామెంట్ చేయండి. కాకపోతే ఏంటంటే టెండూల్కర్కి తన ఇంట్లో వాళ్ళ నాన్నగారు, ఒక రాజమౌళి గారి ఇంట్లో వాళ్ళ వదిన గారు, వాళ్ళు ఎలాగ ఒక మెంటర్ లాగా టెండూల్కర్ గారికి వాళ్ళ నాన్నగారితో పాటు వాళ్ళ అన్నగారు కూడా మెంటర్ ఉన్నారు. అలాగే వినోద్ కాంబ్లీకి ఆయనకి ఒక మెంటర్ లేకపోవడం వల్ల ఆయన పరిస్థితి ఎలా అయింది. సో ఏంటంటే ఇలా కష్టకాలం మనిషికి ఎప్పుడు సక్సెస్ ఓన్లీ 10 సంవత్సరాలే ఉంటుంది. ఆ 10 సంవత్సరాల తర్వాత ఎలా నిలబెట్టుకున్నా 10 సంవత్సరాల్లో బిహేవియర్ బట్టే ఉంటుంది. సో ఏంటంటే అవన్నీ మీరు కష్టాలు సుఖాలు ఒడిదుడుకులు అవన్నీ చాలా హ్యాపీగా చిరునవ్వుతో రాజమౌళి గారిలాగా, కీరవాణి గారిలాగా ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మన కష్టాల కడలి, పర్సనల్ లైఫ్, సినిమా కష్టాలే కాదు పర్సనల్ లైఫ్లో కూడా కష్టాల కడలు మన సునీత ఉపద్రష్ట గారు, మన నాటు పాట మనకు అందించిన చంద్రబోస్ గారు, వాళ్ళలాగా చిరునవ్వుతో ఎప్పుడూ ఎవరిని విమర్శించకుండా మనం ముందుకెళ్ళాలంటే మన మాతృభాష తెలుగు భాష చాలా స్పష్టంగా నేర్చుకోవాలి. మన సీనియర్స్తో ఉండి మన పరాయి భాషని ఎప్పుడు తిట్టకూడదు. మన మాతృభాష నేర్చుకుంటే పరాయి భాష కూడా చాలా ఈజీగా, మనం పరాయి భాష వెనకాల పరిగెట్టక్కర్లేదు, మన మాతృభాష వెనకాలే పరాయి భాషలు పరిగెడతాయి. సో ఏంటంటే ఇప్పుడు అందరూ ఇంకోటి ఏంటంటే ఇది ఎలక్షన్ సీజన్ కదా, ఈ టైంలో ఎవరిని సెంటిమెంట్స్ హర్ట్ చేసేలా మాట్లాడకూడదు. ఓట్ ఫర్ ఇండియా, ఓట్ ఫర్ గుడ్ గవర్నెన్స్. సో అందరూ ఓటేయండి. ఆల్ ది బెస్ట్. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఇంకోటి మన కృష్ణమ్మ సినిమా కదా, ఈ కృష్ణమ్మ అంటే గుర్తొచ్చేది నువ్వాదరిని నేనీదరిని కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని, ఆ పాట ఒకటి. కృష్ణమ్మ గురించి, గోదావరి గురించి చెప్పాలంటే మన వేటూరి గారు గురించి చెప్పాలంటే ఇంకెవరో మన శేఖర్ కమల గారు. ఆల్ ది బెస్ట్ తెలుగు పీపుల్. సత్యదేవ్ అన్న, రాజమౌళి గారు, థ్యాంక్ యూ సో మచ్. సో హంబ్లింగ్ వర్డ్స్ ఫ్రమ్ సత్యదేవ్ గారు అబౌట్ టెండూల్కర్ అండ్ రాజమౌళి గారు. ఫెల్ట్ సో హ్యాపీ. ఆ స్టేజ్ మీద ఫస్ట్ చాలా లైఫ్లో ఫస్ట్ టైం ద వెల్తియెస్ట్ పర్సన్ కింద ఫీల్ అవుతున్నారంటే ఇట్ మేక్స్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. అందులో ఆల్ ది బెస్ట్ మన కొరటాల శివ గారు సోషల్ కాజ్ గురించి. కెరటాలకి భయపడరు మన కొరటాల శివ గారు. విషింగ్ యూ ఆల్ సక్సెస్ మై డియర్ తెలుగు పీపుల్. ఓట్ ఫర్ గుడ్ గవర్నెన్స్. Please don't get your emotions disturbed. Let us be peaceful this election season. Vote for India, vote for Andhra Pradesh. All the best to Krishnam and other movies released this season. అందరూ థియేటర్లోనే చూడండి. ఇప్పుడు అందరూ ఎలక్షన్స్కి ఎక్కడో ఫ్రెండ్స్, లక్కీగా ఫ్రెండ్స్ అందరూ కలుస్తున్నారు. మన తెలుగు సినిమాను బతికించాలి. తెలుగు సినిమా, రాజమౌళి గారు పాన్ ఇండియా సినిమా తీయలేదు, ఆస్కర్ మూవీ తీయలేదు. తెలుగుతనంతో మన మారల్స్ వాల్యూతో కలిసికట్టుగా ఒక నిబద్ధతతో తెలుగు సినిమా తీశారు. అది ఆస్కర్ స్థాయిగా వెళ్ళింది. మీ ఓటు కూడా నిబద్ధతతో వేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్.